ఈరోజు బక్రా చేద్దామంటే బక్రా దొరకడం లేదు. అమ్మయ్య, రాహుకాలం వెళ్ళిపోయింది. దొరికాడు బక్రా. ఆగు బాబు, నీ ముఖంలో విజయకళ కనపడిస్తుంది. నువ్వు నీ జీవితంలో కోట్లు సంపాదిస్తావు. నువ్వు పెద్ద పెద్ద భవనాలు కడతావు. అంటే నేను కష్టపడకుండానే కోటీశ్వరుని అయిపోతానా? తీసుకోండి స్వామి. అన్న నాకు కూడా జాతకం చెప్పరా? అంటే చేతిలో భవిష్యత్తు కదా అన్న. ఇలాంటి వాళ్ళని నమ్మద్దండి అన్న. మనం నమ్మాల్సినది రెండిట్లే. ఒకటి మన కష్టాన్ని, రెండు మన సంకల్పాలని. ఇలాంటి వాళ్ళు చెప్పే బుర్రకథలు కాదన్నా. ఆ పిల్లోడు చెప్పినట్టు నా సంకల్పాన్నే నమ్ముకుంటాను, ఇలాంటి తాయెత్తుల్ని కాదు. నేను చెప్పింది కరెక్ట్ అయితే ఎస్ అని కామెంట్ చేయండి.